హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ P4 కార్యక్రమం గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ నెల 19వ తేదీ నుంచి P4 కార్యక్రమం అమలు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఇక అలాగే రాష్ట్రంలో P4 కార్యక్రమం అమలుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో ఆయన చర్చించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పేదరిక నిర్మూలనలో భాగంగానే P4 కార్యక్రమాన్ని చేపట్టనున్నామన్నారు. 2029 నాటికి P4 లక్ష్యం సాకారం అవుతుందని ఆయన చెప్పారు. మార్గదర్శుల నుంచి చిన్న ఆసరా పేదలకు కొండంత అండ అవుతుందని సీఎం వెల్లడించారు. బంగారు కుటుంబాలను ఆదుకోవడంతో మార్గదర్శుల ఎంపిక పూర్తిగా వాలంటీర్గానే జరుగుతోందని, ఎక్కడా ఎవరిపైనా బలవంతం లేదని ఆయన వెల్లడించారు. మార్గదర్శుల ఎంపికలో ఎక్కడా వ్యతిరేకత రాకూడదని, ఎవరిని బలవంతం చేయొద్దని ఆయన స్పష్టం చేశారు. మానవత్వం ఉండేవారే ఇందులో చేరతారని ఆయన చెప్పారు. ఇవాళ బంగారు కుటుంబంలో సాయం పొందిన వారే రేపు మార్గదర్శి కావచ్చు. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అందుకుంటూనే బంగారు కుటుంబాలకు అదనపు సాయం P4 ద్వారా అందుతుంది. ఇక విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలను కలిసి వారిలో ఆలోచనలను రేకెత్తించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.